పండు 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 ఎర్ర పండు. యాపిల్ కాదు, దాని పేరు పండు మిరపకాయ. ఈ పండు మిరపకాయలతో పచ్చడి చేశాను. నేను కాదు, ఈసారి కూడా చందునే చేశారు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఇదే టైంలో డిసెంబర్ ఆర్ జనవరిలో పండు మిరపకాయల పచ్చడి అని వీడియో పోస్ట్ చేశాను కదా, అది నేను క్లియర్గా రెసిపీ వీడియో పెట్టానేమో అని అనుకున్నారంట చందు. ఈసారైనా ప్రాపర్గా రెసిపీ మొత్తం వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి మిరపకాయలు కడిగి ఆరబెట్టుకున్న వీడియో చేసి పెట్టుకున్నాను. ఈ విషయం తెలియక చందు నేను వేరే పని చేసుకునేటప్పుడు చక్కగా మిక్సీ పట్టేశారు పచ్చడి. సరే, సింపుల్గా ఒక టిప్ షేర్ చేస్తాను. ఈ మిరపకాయలని పచ్చడి కోసం వాడుకునేటట్టయితే తొడిమ తీయకముందే కడుక్కోండి. తొడిమ తీసాక కడగడం వల్ల వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది కదా, ఆరడం కష్టమవుతుంది, పచ్చడి చెడిపోవచ్చు. మా ఊర్లో పెట్టే పండు మిరపకాయ పచ్చడి లేదంటే చింతకాయ పచ్చడి సీజన్లో దొరికే పండు మిరపకాయ వేరేలాగా ఉంటుంది. మాకు ఇవి దొరికాయి కాబట్టి వీటితోటే సరిపెట్టుకున్నాం. మిరపకాయలు మొత్తం తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత తొడిమ తీసి మిక్సీలో వేసి కొంచెం చింతపండు గల్లుప్పు వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ. పోపు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మేము కొరివి కారం అంటాం. మీరేమంటారు?